యూట్యూబ్లో చూసి మర్డర్ స్కెచ్ వేశారు. ఆ యువతిని క్షుద్ర పూజలకు బలిచ్చినట్లు అందరినీ నమ్మించి హైడ్రామా క్రియేట్ చేశారు. యువతిని చంపి ఆ డెడ్ బాడీ వద్ద క్షుద్ర పూజలు జరిపిన ఆనవాళ్లతో హైడ్రామా క్రియేట్ చేశారు. ఈ కేసును పోలీసులు సవాల్గా తీసుకున్నారు. దీంతో మర్డర్ మిస్టరీ వీడింది. డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. కన్న తల్లి ఆమె ప్రీడే హంతకులని తేల్చారు. తండ్రిని బిడ్డను చంపి ఖతర్నాక్ క్రైమ్ స్టోరీ క్రియేట్ చేసిన ఆ ఇద్దరు హంతకులను పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్కు పంపారు. తీగలాగితే డొంక కదిలింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన డబుల్ మర్డర్ మిస్టరీ వీరింది. అచ్చం దృశ్యం కథను మురిపించేలా కన్నతల్లి మర్డర్ స్కెచ్ వేసినట్టుగా గుర్తించిన పోలీసులు ఆ కసాయి తల్లితో పాటు ఆమె ప్రియుణ్ణి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆగస్టు 25వ తేదీన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో యువతి మృతదేహం లభ్యమైంది. యువతి మృతదేహం వద్ద నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతో క్షుద్ర పూజలు జరిపిన ఆనవాళ్లు చూసి అంతా షాక్ అయ్యారు. అడవిలో ఎవ్వరూ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు జరిపి యువతిని బలిచ్చి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసుల విచారణలో ఆ యువతి మర్డర్ వెనుక ఖతర్నాక్ క్రైమ్ స్టోరీ బయటపడింది. కన్నతల్లే హంతకురాలని తేలింది. ఆ హత్య వెనుక మరో మర్డర్ మిస్టరీ బయటపడింది. తన వయస్సులో సగం వయస్సు లేని ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ కసాయి తల్లి మొదట యువతి తండ్రి రాజ్ కుమార్ను హతమార్చింది. ఆ విషయం కూతురుకు తెలియడంతో అదే ప్రియుడితో కలిసి కన్న కూతుర్ని అతి కిరాతకంగా హత్య చేసి ఆ హత్యను దృష్టి మరల్చేలా ప్రయత్నం చేసింది. క్షుద్ర పూజల కలకలం రేపి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ కాకిల నిఘానేత్రం పసిగట్టడంతో పాపం పండింది. ఆ కసాయి తల్లితో పాటు ఆమె ప్రియుడు కటకటాల పాలయ్యారు. మృతురాలు చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన వర్షిణిగా గుర్తించారు. గత నెల 2వ తేదీన వర్షిణిని హత్య చేసిన తల్లి కవిత ఆమె ప్రియుడు రాజ్ కుమార్ పోలీసుల దృష్టి మరల్చడం కోసం యూట్యూబ్లో చూసి ఖతర్నాక్ స్కెచ్ వేశారు. మృతదేహాన్ని ఓ సంచిలో మూటగట్టి గ్రామ శివారులోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక చెత్త పొదల్లో వేశారు. ఆ తర్వాత సినిమా కథను తలపించేలా తన కూతురు కనిపించడం లేదని 6వ తేదీన చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణ కొనసాగుతున్న క్రమంలోనే ఆగస్టు 25వ తేదీన వర్షిణి డెడ్ బాడీని సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రాజ్ కుమార్ ఓ వాహనంలో తీసుకెళ్లి కాటారం సమీపంలోని అడవిలో వదిలేశాడు. యూట్యూబ్ ద్వారా అనేక క్షుద్ర పూజల వీడియో చూసిన ఆయన అందరి దృష్టి మరల్చడం కోసం అక్కడ క్షుద్ర పూజల సీన్ క్రియేట్ చేశాడు. అయితే వర్షిణి హత్యకు అసలు కారణం ఈ హత్యకు 2 నెలల ముందు జరిగిన ఆమె తండ్రి కుమారస్వామి మర్డర్. 24 ఏళ్ల వయస్సు కలిగిన రాజ్ కుమార్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న కవిత జూన్ 25వ తేదీన తన భర్త కుమారస్వామిని హత్య చేసింది. తన భర్త అనారోగ్యంతో మృతి చెందాడని అందర్నీ నమ్మించి దహన సంస్కారాలు పూర్తి చేసింది. తన తండ్రి మరణంపై అనుమానం వచ్చిన పెద్ద కూతురు వర్షిణి తన తల్లి నిలదీయడంతో అసలు కథ బయటపడింది. తన కూతురుకు అనుమానం వచ్చిందని కవిత తన ప్రియుడు రాజ్ కుమార్తో కలిసి కన్న కూతుర్ని అతి కిరాతకంగా హత్య చేసి అచ్చం సినీ పక్కీలో అందరినీ దృష్టి మరల్చే ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణలో అసలు గుట్టు రత్తయింది. కట్టుకున్న భర్తను, ఆ తర్వాత కన్న కూతుర్ని అత్యంత దారుణంగా చంపిన ఆ తల్లితో పాటు ఆమె ప్రియుడు కూడా అరెస్ట్ అయ్యారు.
నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఈ క్రైమ్ కహాని జరిగిన తీరును వివరించారు. ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు జరిగింది. ఆ కోసం ఇది ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో దాంట్లో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అంటే 28th రోజు మనకి ఒక అన్నోన్ డెడ్ బాడీ, విమెన్ డెడ్ బాడీ కమలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర కాటరా పోలీస్ స్టేషన్లో దొరికింది. ఆ దొరికిన తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో అక్కడ బ్లాక్ మ్యాజిక్ రిచువల్స్ కూడా అక్కడ మనము నిమ్కా ఇది పెట్టడం జరిగింది, కుంకు పెట్టడం జరిగింది, అది మనం చూసాం. సో ఆ ప్రకారంగా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఆ డెడ్ బాడీ ఒక అమ్మాయి వర్షన్ సీజ్ ఫ్రమ్ ఒడితల విలేజ్ చిట్యాల మండల్ నుంచి ఉంది. ఫిమేల్ డెడ్ బాడీ అది ఐడెంటిఫై అయింది. ఆ ప్రకారంగా కాటరా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ మర్డర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో దాంట్లో స్పెషల్గా టీమ్ ఫామ్ చేసి మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఒక షాకింగ్ ఫ్యాక్ట్స్ మనకు రివీల్ అయింది. సో దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఈ డిసీజ్ అమ్మాయికి ఫాదర్ పేరు కప్పల కుమార్ స్వామి. అతనికి 2 మ్యారేజెస్ అయింది. దాంట్లో సెకండ్ మ్యారేజ్ నుంచి కవిత ఈజ్ వైఫ్. అమ్మాయి నుంచి 2 డాటర్స్ అయింది. దాంట్లో ఒక అమ్మాయి పేరు వర్షిని, హూ ఇస్ ద డిసీజ్ పర్సన్, అండ్ సెకండ్ హన్సిక. సో లాస్ట్ 5 years నుంచి ఈ డిసీజ్ అమ్మాయికి ఫాదర్కి ప్యారలిసిస్ ఉంది. సో అతను బెడ్ రిడన్లో ఉన్నాడు. సో అప్పుడు మధ్య ఈ లాస్ట్ 5 years నుంచి ఇది భార్య కవిత అండ్ ఇంకా ఒక పర్సన్ రాజ్ కుమార్, హూ ఇస్ అ 24-year-old, అతను మధ్యలో ఇది సంబంధం స్టార్ట్ అయింది. సో ఆ ప్రకారంగా ఇద్దరి మధ్యలో ఇది స్టార్ట్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దాంట్లో అపోజిషన్ చేయడం జరిగింది. సో ఆ ప్రకారంగా ఇద్దరు డిసైడ్ చేశారు దట్ ఈ ఫాదర్కి ఎవరైనా ఉన్నారు అతనికి మర్డర్ చేయాలి. సో ఆ కోసం 25th 6 2 days తర్వాత మళ్ళీ ఇది అవుట్స్కర్ట్ ఆఫ్ విలేజెస్లో మళ్ళీ ఇది డెడ్ బాడీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఇది కొంచెం స్మెల్ రావడానికి స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు డిసైడ్ చేశారు ఇది బాడీ షిఫ్ట్ చేయాలి. సో అప్పుడు ఇది రాజ్ కుమార్ ఒక ప్రాపర్గా ప్లానింగ్ చేసి యూట్యూబ్ పైన కొన్ని మూవీస్ కూడా చూశారు. సో బ్లాక్ మ్యాజిక్ ఎట్లా చేస్తారు, ఎట్లా ఏమేమి చేయాలి, ఆ కోసం ఇది మొత్తం ప్లానింగ్ చేసి అతను ఈ డెడ్ బాడీ అక్కడ నుంచి ఈ టీవీఎస్ ఎక్సెల్ బైక్ పైన తీసుకొని అక్కడ నుంచి కమలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఈ వర్షిని డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇది కుంకుమ తర్వాత నిమ్కా ఇది పెట్టి ఒక బ్లాక్ మ్యాజిక్ గా ఇది చేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఒక ప్లానింగ్ గా అతను చేశారు. ఇద్దరు వ్యక్తుల హత్యకు కారకులైన కవితకు ఆమె ప్రియుడికి వీలైనంత ఎక్కువ శిక్ష పడేలా తాము కృషి చేస్తున్నామని ఎస్పీ కిరణ్ కారే తెలిపారు. కానీ మన భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఈ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి వి ఐడెంటిఫైడ్ దిస్ 2 అక్యూజ్డ్ పర్సన్. సో దాంట్లో మనము కాటరా పోలీస్ స్టేషన్లో ఇది వర్షిని మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం చిటియాల పిఎస్లో కూడా ఇది ఫాదర్ గురించి ఇంకా సెకండ్ మర్డర్ కేసు చేయడం జరిగింది. సో దిస్ 2 people నోటరియస్గా ఒక సెన్సేషనల్గా లాస్ట్ 2 monthsలో 2 మర్డర్ చేయడం జరిగింది ఒక ఫ్యామిలీలో మాత్రమే. సో ఆ ప్రకారంగా మన పోలీస్ నుంచి కూడా గట్టిగా ఒక ఇన్వెస్టిగేషన్ మనము చేస్తున్నాము. మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి వీఆర్ ఎన్షూరింగ్ దట్ ఇద్దరికి మ్యాక్సిమంగా పనిష్మెంట్ ఇది రావాలి అండ్ కన్విక్షన్ రావాలి. ఆ కోసం ఇది ప్రయత్నం చేస్తాం. ఒక మర్డర్ కేసును పరిష్కరించేందుకు రంగంలో దిగిన పోలీసులకు ఇది డబుల్ మర్డర్ అని తేలింది. ఎంతో సంక్లిష్టమైన ఈ కేసును పోలీసులు ఛేదించారు. టెక్నాలజీ ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.